దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీంట్లో అంటే దాదాపు కొన్ని వేల మంది అన్ని విలేజెస్ నుంచి అన్ని బస్తీల్లో ఈ ఫెస్టివల్ కి ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే ఏ ఫెస్టివల్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ కారు. ఎప్పుడైతే పబ్లిక్ బాగా ఇన్వాల్వ్ అవుతారో దాంట్లో యూత్ ఉంటారు, వివిధ రకాల పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ఫెస్టివల్ పీస్ఫుల్ గా అయిపోవాలనే ఉద్దేశంతో వివిధ రకాల ప్రజలందరినీ పిలిచి మన స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ దీంట్లో పీస్ఫుల్ గా అయ్యే విధంగా దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించకపోయినా ఒకసారి ఒక సంఘటన అయితే అదంత తొందరగా మర్చిపోరు ఎవరు కూడా. అది ఎప్పుడు మైండ్ లో ఉంటారు అందరికి కూడా ఉండి ప్రతి దానికి. ఇది ఎట్లుంటుందంటే కమ్యూనల్ టెన్షన్స్ అనేది, కమ్యూనల్ ఇన్సిడెంట్ అనేది ఒక క్యాన్సర్ తో సమానం. ఎందుకంటే నేను చూశాను ఆదిలాబాద్ జిల్లా, నాకు తెలుసు బైన్సా ఆదిలాబాద్ మొత్తం నేను అక్కడ పనిచేసేది అంతా. బయటకు అందరూ మంచిగానే మాట్లాడతారు కానీ లోన మాత్రం వివిధ రకాలైన ఆలోచనలతోటి వికృత ఆలోచనలు ఉంటాయి అందరికి కూడా. బట్ అన్నిటిని కూడా సెట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని ఎట్లా సెట్ చేయాలో సెట్ చేసుకుంటూ ఈ సమాజాన్ని ముందు నడిపించుకుంటూ ఈ ఫెస్టివల్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా ప్రజల కూడా బాధ్యత ఉంది, ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంది, తర్వాత మత పెద్దలకు బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు అందరూ ప్రధానికి రోడ్డు మీదకి వస్తారు, తర్వాత మా దగ్గరకు వచ్చి మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు మనం దాదాపు ఈ ఓన్లీ టౌన్లోనే కాకుండా ఆ రోజు ఏమైందంటే ప్రతి ఊర్లో గణేష్ పెడతారు, ప్రతి విలేజ్లో కూడా గణేష్ ఉంటుంది. ఊర్లలో ఏంటంటే కమ్యూనల్ లేకపోయినా ఆడ పార్టీ వైజ్ ఉంటుంది, కులం వైజ్ ఉంటుంది. ఒక కులం అనేది 2 రకాలు ఉంటాయి, ఒక బజార్లో 2 గణేషులు ఉంటాయి. అంటే లేని ఏరియా ఉండదు అనమాట. ఆ రోజు ఒక మెదక్ టౌన్లో ఉంటే మొత్తం జిల్లా పోలీసు ఏడు పెట్టి మనం నడిపించచ్చు. కానీ అన్ని ఏరియాలో ఉంటాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ హైదరాబాద్ కూడా దాన్ని అదే విధంగా మీరు కంటిన్యూ చేయాలంటే ఫర్దర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండాలని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి గణేష్ ఫెస్టివల్ మనకి చాలా మంది ఏంటంటే అన్ని ఏరియాలో గణేష్ నేను చూసా ఇంతకుముందు, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో విగ్రహం పెట్టమట్టుగా ఆ రోజు ఉత్సాహం పెడతారు అందరూ. పెట్టిన తర్వాత మళ్ళీ మన ఇమ్మర్షన్ రోజే దాని గురించి పట్టించుకుంటారు, మధ్యలో ఎక్కువ మంది పట్టించుకోరు. అవన్నీ కూడా మేము గణేష్ మండల్ కమిటీతో మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్లో మా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, ఎవరిది వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు డెఫినెట్గా కంపల్సరీగా ఇంతకుముందు మరి ఇక్కడ ఆన్వైజ్ ఉంటే లేదు గణేష్ మండల్ మొత్తం ఇక్కడ కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్ ఎవరైతే గణేష్ పెట్టారో వాళ్ళందరితో కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని మేము వాళ్ళందరితో పర్సనల్గా మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా ఇమ్మర్షన్ అనేది చాలా ఏరియాలో మార్నింగ్ 10-11 గంటలకు మొదలైతే నైట్ 12 గంటలకు అయిపోద్ది. ఎక్కడైనా ఈవెన్ అంత పెద్ద బైన్సాలో కూడా మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ 12 గంటలకు అయిపోద్ది. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టుగా అది కదిలించి పక్క పెట్టి మళ్ళీ తెల్లారిపోవడం అనేది కొద్దిగా అది చూస్తే రిలీజియస్ పరంగా కానీ తర్వాత అది కొద్దిగా కరెక్ట్ కూడా కాదు. అది దాని గురించి కూడా ఒకసారి మీరు అందరూ కూడా మీకు మీరు కూర్చొని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము మిమ్మల్ని తొందర పెట్టి ఏదో తొందరగా ఇమ్మర్షన్ తీసుకుని పోదామని మాకున్నది. మీరు కూడా భక్తి భావాలతోటి చాలా మంచిగా ఇమ్మర్షన్ చేసుకోవాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. నేను దాని తర్వాత అదే క్రమంలో మనకి మిలాదుల్ నబీ కూడా వస్తుంది కాబట్టి ఆ మిలాదుల్ నబీ కూడా మరి మనకి ఇమ్మర్షన్ ఏ రోజు ఉంటుందో మరి వాళ్ళది ఏ రోజు వస్తుందో ఆ డేట్లు బట్టి నేను ఇక్కడ 9th డే చేస్తారా 11th డే చేస్తాను. మెయిన్ ప్రశ్న 11th డే అంటే మనకి 16వ తారీఖు నాడు మిలాదుల్ నబీ. 11th డే అంటే ఎన్నో తారీఖు వస్తుంది చూసి 18th వస్తుంది చూసి దాన్ని బట్టి మేము వాళ్ళకు కూడా ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి, అందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫెసిలిటేట్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకుంటుంది. తర్వాత ఈ జరిగే క్రమంలో నేను వాళ్ళతో కూడా మళ్ళీ సపరేట్ మీటింగ్ పెడతాను. ఏది మన ముస్లిం పెద్దలతో కూడా నేను సపరేట్ మీటింగ్ పెడతా. ఏంటంటే ఇప్పుడు ఈ డెకరేషన్ ప్రాబ్లం వస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తానంతా. అది కాకుండా ఎవరి ఏరియాలో వాళ్ళే చేసుకోవాలా, ఎవరి దేవుడి దగ్గర వాళ్ళే చేసుకోవాలా, ఎవరి మండపం దగ్గర వాళ్ళే చేసుకోవాలా. అంతేగాని మొత్తం రోడ్ అంతా మేము అది చేస్తామంటే మాత్రం అది కూడా మేము మాట్లాడి క్లియర్గా ఎవరోడికి మా కొన్ని నిబంధనల ప్రకారం మేము అన్నీ కూడా ముందుకు పోతాం అన్నీ కూడా. తర్వాత ఏదైతే ఈ 7వ తారీఖు నాడు విమర్శన మన వినాయక చవితి స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ఏరియాలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా చూడాలి. తర్వాత మీరు కూడా ఆర్గనైజర్స్ తోటి మీ ఏరియాలో మీరు అందరూ పెద్దలు కాబట్టి ఎందుకంటే నేను వచ్చిన తర్వాత దీని మీద స్టడీ చేశాము. సరే ఏదో ఇన్సిడెంట్ అయిపోయింది, దాన్ని ఎట్లా ఫర్దర్ కాబట్టి చూడాల్సిన బాధ్యత మా మీద ఉందో చూసుకుంటాం అంతా.
తర్వాత ఇంతమంది పెద్ద ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కడ ఒక ప్రమాదంతో ఏ వ్యక్తి కూడా ఏం జరగకూడదు, అది కూడా మనందరం దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే మనం నీ అభిప్రాయం ఉంది కదా, మీరు చూస్తే మా ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఒక రోజు ఒక మనిషి నీడలు బట్టి చనిపోయాడు. లెక్క తీస్తే సంవత్సరానికి ఒక 30 మంది చనిపోతారు. అంటే మనిషి ప్రాణం అంటే అంత ఈజీగా ఉందనేది నాకు చాలా బాధ అనిపించింది. దాని తర్వాత ఆ రోజు నుంచి నేను చెప్పిన మా వాళ్ళకి ఏంటి ఎవ్వరు మనిషి చనిపోవద్దు, అంటే మనం ఏం చేయాలి అని దాని నుంచి నా వంతు నేను కృషి చేస్తున్నా. నేను పోలీసు పెడుతున్నాము. తర్వాత నిన్న ఈవో గారికి వస్తే అక్కడ స్విమ్మర్స్ని పెట్టాలా, అక్కడ బోటు పెట్టాలా, ఎవరైనా మనిషి నీళ్ళలో దిగితే వాడు బయటకు వచ్చిందా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని మేము స్టార్ట్ చేశాము. దాని తర్వాత సీసీ కెమెరాలు అట్లా ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే మనిషికి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం మనం చేస్తున్నాము. ఎందుకంటే చాలాసారి గణేష్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెల్డింగ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా వైర్లు తగిలిస్తారు, ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. అది కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తర్వాత మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు వినాలా అంటే, ఎందుకంటే మా బాధ్యత, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాం కాబట్టి మేము ఎవరికి కూడా ఫేవర్గా చెప్పము, ఎవరికి వ్యతిరేకంగా చెప్పము. ఆ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇట్లా పోవాలా, ఇది గణేష్ ఈ రూట్లో పోయేటప్పుడు ఇట్లా పోవాలా, ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు సెన్సిటివ్ ప్లేస్ ఉంటే ఆడ మేము చెప్పినట్టు వినాలా. అంతేగాని మా ఇష్టం మేము ఏమైనా ఉంటామంటే మాత్రం అది తర్వాత మేము ఏమి యాక్షన్ తీసుకుంటాం. అది మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అందరు ఆర్గనైజర్స్ అందరూ కూడా బస్తీ వైజ్గా మాట్లాడుకోండి. తర్వాత మేము కూడా ప్రతి గణేష్ మండపం దగ్గరకు నేను కూడా పర్సనల్ తిరుగుతా, అక్కడ కూడా ఒక టీం ఫామ్ చేస్తాము. ప్రతి గణేష్ మండపం ఒక 5 కమిటీ సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.